హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను వినయ్ కుమార్. మళ్ళీ మనం అయితే ఒక స్లాబ్కి అయితే వచ్చాం. స్లాబ్ అంటే ఆల్రెడీ కట్టేసాం అనమాట. నిన్న మొన్న పని చేసి స్లాబ్ అయితే కట్టేసాం. అంటే వీడియో ఎందుకు కుదరలేదంటే ఈ 2 రోజులు వర్షం అనమాట. ఆ వర్షంలో తడుచుకుంటూ ఏదో ఒకలా కట్టేసాం. మీకు చూపిస్తాను స్లాబ్ ఎంత ఉంది ఏంటని. ఏరియా ఎంత అంటే 41/28 అనమాట. అంటే 7 మతల్లో కట్టేసాం. అంటే 7 కట్టేసాం మొత్తం స్లాబ్ అంతాను. ఇది వచ్చేసి మన స్లాబ్ ఫుల్ వ్యూ అనమాట. కనబడుతుంది కదా, ఫుల్ వ్యూ. ఎప్పుడు మనం చూపించేది 12 రాడ్ 6 రింగు మ్యాట్ కనబడుతుంది కదా. దీన్ని మేము క్రాంక్ అంటాం. ఇది క్రాంక్ అంటే ఇది మెయిన్ క్రాంకు, ఇది మెయిన్ క్రాంకు. ఇది 2x వచ్చిన క్రాంకు. 2x తెలుసు కదా, 4 మూలల బెండింగ్ వస్తుంది మనకి. దీన్ని 2x అంటారు. ఇది స్లాబ్ వ్యూ. మనకి పాయింట్కి వచ్చేసి ఏంటంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటంటే గది వెడల్పు పెట్టి ఉన్నదని చూసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇది గది వెడల్పు అయితే ఇది తక్కువ, ఇది ఎక్కువ. కనబడుతుంది కదా, అడ్డం తక్కువ, నిలువ ఎక్కువ అనమాట. నిలువ ఎక్కువ కాబట్టి మనం మార్కింగ్ ఎలా చేసుకొని ముందు మెయిన్ బెండింగ్ ఇదైతే కొట్టాం. అంటే ఇది నొక్కడం అనమాట. మెయిన్ బెండింగ్ నొక్కాం. ఇది నొక్కిన తర్వాత దాన్ని సెకండ్ బెండింగ్ అనమాట. దానికి వంతులు చేయాలని పర్ఫెక్ట్గా ఏమీ లేదు. గది ఉన్న స్పానింగ్ బట్టి 4 వంతులైనా చేసుకోవచ్చు, 5 వంతులైనా చేసుకోవచ్చు. దీన్ని మాత్రం 10 అడుగుల లోపు అయితే 4 వంతులు చేసుకుంటే బెటర్. అంటే స్లాబ్ ఉల్లోపు అనమాట. స్లాబ్ కాదు, మన గది బిట్టి వచ్చి ఉల్లోపు అయితే 10 అడుగులు అయితే మాత్రం మనం 4 వంతులు చేసుకోవచ్చు. అదే 8 అడుగులు 7 అడుగులు ఉంటే దాన్ని 4 వంతులు చేసుకుంటే బెటరు. ఎందుకంటే లెంత్ పెరిగే కొద్ది ఈ గది బిట్టి తొక్కడం వల్ల మనకు స్లాబ్కి బలం అయితే ఎక్కువ ఉంటుంది. మీకు కనబడుతుంది కదా, మనం చెప్పిన బట్టి మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఇది 2x బెండింగ్ మొత్తం. స్లాబ్ వ్యూ అంతా వచ్చేసి మెయిన్ రాడ్డు, ఇది మెయిన్ బెండింగ్. అంటే మనం 2 చేపల కింద కట్టాం. ఇప్పుడు మళ్ళీ దీనికి స్తంభాలు కూడా కట్టేస్తున్నాం మనం. స్తంభాలు మీకు చూపిస్తాను, స్తంభాలు ఎలా కడుతున్నాం ఏంటనేది. ఈ స్తంభాల్లో వచ్చేసి స్పెషల్ ఏంటంటే మనకి 16 మధ్యలో స్తంభం ఉందన్నమాట, మధ్యలో రాడ్డు. యాక్చువల్గా మనం ఎక్కడ మధ్యలో లేదు 16 వేయం. 4 మూలలో 4 16 వేసి మధ్యలో 12 వేస్తాం. కానీ ఇది ప్లానింగ్ తక్కువ కాబట్టి, లెంత్ తక్కువ కాబట్టి 4 మూలలో 4 12, మధ్యలో 16. ఈ 16 రాడ్ వేయడం వల్ల బేస్ ఏంటంటే మీకు కనబడుతుంది కదా, ఇది బేస్. ఇక్కడ నుంచి 7 అడుగులు అనమాట. ఇదొక 3, అదొక 3, 6 అడుగులు, అదొక అడుగు, 7 అడుగులు. 7 అడుగులు బెండింగ్ వచ్చేసి బయట స్లాబ్ వచ్చి ఇలా 16 వేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే ఎక్కువ అదిరెంటు రాదు స్లాబ్ మీద. పిల్లర్ ఉంటే చూసుకోకలేదు, పిల్లర్ లేకపోతే సెకండ్ థాట్. ఇది సెకండ్ థాట్. ఇది కనబడుతుంది కదా, ఇది వచ్చేసి పిల్లరు. ఇది 6 రాడ్లు, 6 రాడ్లు అనమాట. ఇది మనం చూపుడు మొక్కలు అయితే ఇచ్చామన్నమాట. స్టాండ్ మెట్లకి 2వ స్టేర్కి. ఇవాళ ఒక ఎడ్జ్ బీమ్ అయితే కట్టాం. ఎడ్జ్ బీమ్ కనబడుతుంది కదా, అది ఎడ్జ్ బీము. మనం కట్టిన మెట్లండి. అంటే మనం కట్టలేదు, ఇది వేరే ఎవరు కట్టాడు. అంటే మనకు కడతాం రాదని కాదు, మనకే వచ్చు. అంటే ఇంకా నాతో పాటు పనిచేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మెట్లని కడతారు, వాళ్ళతో మనం కడతామే. ఇప్పుడు కడుతున్న స్తంభాలు చూపిస్తాను మీకు, స్తంభాలు ఎలా ఉన్నాయి ఏంటని. బాగుంటుంది వర్క్ అది. ఈ స్లాబ్ వ్యూ అర్థమైంది కదా మీకు. ఇది స్లాబ్ వ్యూ వచ్చేసి ఇది ఎక్స్ట్రా బీమ్ కూడా వేసాం. అంటే పిల్లర్లో ఉండదు కానీ బీమ్ వేసుకోవచ్చు అలాగా. 2x రాడ్డు అది వచ్చేసి బీము అలా వేసుకోవచ్చు మనం. మిట్లైన్ కోసం అని స్పెషల్గా కొట్టించారు బీమ్ అది. ఈ 2x బెండింగ్ 4 మూలలో ఎప్పుడు ఉండే బెండింగే. 2x బెండింగ్ కోసం మార్కింగ్ చేసుకోవాలంటే స్పెషల్గా మార్కింగ్ ఏదో అవసరం లేదు. గది బిట్టు ఉన్న ఊళ్ళో చూసుకొని దాన్ని 4 వంతులు కానీ చేసుకోవచ్చు, లేకపోతే 5 వంతులు కానీ చేసుకోవచ్చు. చేసుకొని ఇంకా మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు బెండింగ్. అది ఆ రాడ్కి వేయాలి, ఈ రాడ్కి బెండింగ్ నొక్కాలని రూల్ ఏం లేదు అది. ఇది వచ్చేసి మన స్లాబ్ ఇవాళ. రెండు స్టేర్ స్తంభాలని చెప్పాను కదా, ఇవన్నమాట. అంటే మనకి స్లాబ్ అయిపోయింది, 7 మతలు కట్టేసాం కదా.
వచ్చిన ముగ్గురు ఏం చేయాలని అడుగుతుంటే టాప్ మేస్త్రి గారు అన్నారు 2 స్టేజ్ స్తంభాలు కట్టండి అమ్మా, 12 స్తంభాలు, మెట్ల ఆయనతో స్తంభం 13 స్తంభాలు కట్టండి, కట్టేసి వెళ్ళిపోండి అన్నారు. ఇందాక 11 స్టార్ట్ చేసి 11 అంటే 11 అవ్వదు, 11 స్టార్ట్ చేసి 4 స్తంభాలు కట్టాం. మధ్యాహ్నం ఇంకా 9 స్తంభాలు కడితే మన పని అయిపోయినట్టు. ఇంకా ఇక్కడ ఈ స్తంభం కనపడుతుంది కదా, ఇది 9 6.5 రింగ్ అనమాట. ఇది 9, ఇది 6.5. ఈ 6.5లో ఎక్కువ ప్లేస్లు ఏంటంటే మనం 6.5లో రాడ్ వేసుకుంటాం, 12 రాడ్. ఇప్పుడు మీకు చెప్తూ ఉంటాను, నేను గుర్తుందో లేదో. ఈ 6.5లోనే ఎందుకు ఎక్కువ వేయాలంటే ఈ 6.5 ఎటువైపు తిరిగి ఉంటే అటువైపు ఎక్కువ బేస్ ఉంటుంది. ఈ 9 వైపు కూడా ఉంటుంది, కానీ 9 అస్తమానం గోడలో కలిసిపోద్ది కాబట్టి ఎక్కువ దీని మీద బేస్ ఉండదు. ఈ 6.5లో 4 అంగుళాల గోడ ఎక్కువ కడతారు, అందుకని చెప్పి ఇది ఈ 6.5లో ఎక్స్ట్రా రాడ్ వేస్తాం. అసలు యాక్చువల్గా అయితే 9 అంగుళాలు వేయాలి. ఈ 9 అంగుళాల్లో సెంటర్లో రాడ్ వేయాలి. ఇక్కడున్న అంత భారీ బేస్ ఏమి ఉండదు కాబట్టి వీటి మీద ఇది 6.5లో వేస్తాం రాడ్ వచ్చేసి. ఐరన్ పని గురించి మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా ఖచ్చితంగా నన్ను కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే మీకు రిప్లై ఇస్తాను. అందరూ అడుగుతున్నారు ఏంటన్నా మన వీడియోస్ ఏమీ రావడం లేదు రెగ్యులర్గా అంటే, చెప్పాను కదా మీకు చాలా వీడియోలో చెప్పాను. నా ఫోన్ అయితే పోయింది, ఫోన్ పోవడం వల్ల ఏ వీడియో అయితే సరిగ్గా తీయలేకపోతున్నాం. ఈసారి మాత్రం ఖచ్చితంగా కొత్త ఫోన్ ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను. తీసుకొని మంచిగా వీడియోలు చేసి అందరికీ పెడదాం, అందరినీ మోటివేట్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ కుదరతలేదు. మన టైం ఏంటంటే ఇప్పుడు ఫోన్లు కట్ట ఏమి ఫైనాన్స్లో ఇవ్వట్లేదు, అది అందుకనే తీసుకోలేదు. ఇంకా చేస్తాను. అలాగే మన వీడియోలు కానీ మీకు నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోవడం ఉపయోగం ఏంటంటే నా వీడియో ఏదొచ్చినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అప్పుడు నా వీడియో వచ్చిందో లేదని మీరు చూసుకుంటే ఒక ఇన్ఫర్మేషన్ లాగా ఉంటుంది. అందరూ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.